నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. నెలసరి సమయంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తే ఈ సమస్య అనేది ఎక్కడికి దారితీస్తూ ఉంటుంది? ఈ సమస్యను మనం ఎండోమెట్రియాసిస్ సమస్య అని అంటూ ఉంటారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? మనకి ఫ్యూచర్‌లో సంబంధించి సంతాన ఉత్పత్తికి ఎలాంటి సమస్యలంటూ ఉంటాయా? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ రజని గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు నెలసరి సమయంలో కొంతమంది మహిళల్లో ఎండోమెట్రియాసిస్ సమస్య అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మ్యామ్? ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్‌లో ఏమవుతుందంటే అండి, కొంతమంది మహిళల్లో మనకు గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం అంటాం. అదేమవుతుందంటే కొన్ని రకాల కారణాల వల్ల అది రెట్రోగ్రేడ్ అంటే వెనక్కెళ్ళిపోయే వేరే బాడీ ఆర్గాన్స్‌లో వెళ్ళిపోయే ట్యూబ్స్‌లో గానీ, ఓవరీస్‌లో హ్మ్. గానీ, అబ్డామిన్‌లో గానీ వెళ్ళి దానివల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఎక్కువ మోతాదులో పెయిన్ రావడం. డిస్మెనోరియా అంటాం. ఎక్కువగా సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ కలిసినప్పుడు ఎక్కువ పెయిన్ రావడము. ఎక్కువ అడ్వాన్స్డ్ స్టేజెస్‌లో మోషన్ ఎళ్తే గూడా చాలా సివియర్‌గా పెయిన్ వచ్చే అవకాశం అది ఉంటుందండి. సో, మెయిన్‌గా ఇది ప్రాబ్లమ్ కాజ్ చేసేది పెయిన్. హ్మ్. కొన్ని అడినోమయోసిస్ అనే కండిషన్ గూడా ఈ ఎండోమెట్రియోసిస్‌లో భాగమే. అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ ఇష్యూస్, ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవ్వడము విత్ పెయిన్ ఎక్కువగా ఉండడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటామండి పీరియడ్స్‌లో. ఓకే. అసలెందుకొస్తుంది మ్యామ్ ఈ ప్రాబ్లమ్ అనేది? సో, దీనికి చాలా రకాల కారణాలు అంటే సైంటిఫిక్‌గా చాలా రీజన్స్ అనేవి ఇవ్వబడినాయి. ఏంటి రెట్రోగ్రేడ్ థియరీ అంటారు. ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లము అని చెప్పేసి అంటారు. సో, చాలా జెనెటిక్ కాజెస్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఇవన్నీ కానీ పర్టిక్యులర్‌గా ఇది రీజన్ అనేది దానికేమీ లేదండి. హుహు. అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీకి గూడా ఇలాంటి సమస్యొచ్చే అవకాశం ఉందా? ఉంటుందండి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఈ ప్రాబ్లమ్ ఎడినోమైసిస్ అనేది యూజువల్‌గా ఏంటంటే 35, 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఎడినోమైసిస్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మ్యామ్, ఇది ఒకవేళ కన్సీవ్ అయ్యేటప్పుడు ఈ ప్రాబ్లమ్ ఏమైనా ఇష్యూ అయితదంటారా? సో, యూజువల్‌గా ఏంటంటే ఎండోమెట్రియోసిస్ సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ట్యూబ్ ట్యూబు లో ఎండోమెట్రియోసిస్ రావచ్చు, ఓవరీస్‌లో రావచ్చు, చుట్టూ ఆర్గాన్స్ గర్భసంచి చుట్టూ ఉండే ఆర్గాన్స్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓవరీస్ ఎఫెక్ట్ అయింది అంటే ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. ట్యూబ్ ఎఫెక్ట్ అయితే ట్యూబ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ట్యూబ్ సరిగ్గా పనిచేయాలి, ఓవరీస్ కరెక్ట్‌గా ఎగ్స్ ఉండాలి. అనేది రిలీజ్ చేయాలి. సో, ఈ 2 సరిగ్గా పనిచేయనప్పుడు మనకి ఓవ్యులేషన్ జరగదు. ఓవ్యులేషన్ జరిగిన ట్యూబ్ డ్యామేజ్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో, హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళ ఇన్‌ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా సమస్యగా మారుతుంది. అంటే ఎలా గుర్తించాలి మ్యామ్? ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఉందని మనకెలా తెలుస్తుంది? యూజువల్‌గా సిమ్టమ్స్‌ని బట్టే అండి. ప్రతి ఒక్కరికి మనం ఎండోమెట్రియాసిస్ ఎవాల్యుయేషన్ అనేది చేయం. హ్మ్. లేదు ఎవరైనా మన దగ్గరికొస్తున్నారు చాలా సివియర్ పెయిన్ ఉంది పీరియడ్స్ టైమ్‌లో లేకపోతే కలిసినప్పుడు పెయిన్ ఉంది, మోషన్‌లో పెయిన్ ఉంది, ఇన్‌ఫర్టిలిటీ సమస్య ఉన్నప్పుడు మనము ఎవాల్యుయేషన్‌తో భాగంగా స్కాన్ చేయడము, లేపోతే తర్వాత ఎగ్జామినేషన్స్ చేయడం ద్వారా మాక్సిమం మనకి ఎండోమెట్రియోసిస్ సమస్య ఉందా లేదా అనేది తెలిసిపోతుందండి. ట్రీట్మెంట్ గూడా ఎలా ఉండొచ్చంటారు మ్యామ్? ట్రీట్మెంట్ డిపెండ్స్ అండి. అది చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారానే కొన్ని సందర్భాల్లో మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎండోమెట్రియోసిస్ ఎఫెక్ట్ అయ్యి ఓవరీస్‌లో సిస్ట్‌లు ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఎండోమెట్రియోటిక్ సిస్ట్‌లు అంటాం. హ్మ్. సో, అలాంటి సందర్భంలో సర్జికల్‌గానే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ట్యూబ్స్, ఓవరీస్ అంతా డ్యామేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీస్ రాలేదనుకోండి. హ్మ్. సో, అప్పుడు ఇన్‌ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్‌లో భాగంగా లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చేసే అవకాశం అది ఉంటుందండి. సో, కొంతమందిలో అడినోమయోసిస్ అది కూడా ఎండోమెట్రియోసిస్‌లో భాగమే. అలా ఉండి హెవీ బ్లీడింగ్ ఉంది, ఫ్యామిలీ ఫినిష్ అయిందంటే కొన్ని రకాల ఐయూసీడీస్ అవైలబుల్ ఉన్నాయి. మనం అదైనా ఏస్తాము. లేదా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది అంటే కొన్ని సందర్భాల్లో ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో గర్భసంచి కూడా తీసే అవకాశం అది. అంటే ఎక్కువ అంటే 40+ వాళ్ళు, 45+ వాళ్ళలో అలా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నప్పుడు అలాంటి సిట్యుయేషన్ కూడా వచ్చే అవకాశాలవి ఉంటాయండి. అంటే ఒకవేళ సివియర్‌గా అయితే మ్యామ్ ఇంకా ఎలాంటి ఇష్యూస్ రావచ్చంటారు? ఇంకా ఎలా దారితీస్తుంది ఈ సమస్య? ఈ సివియారిటీ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా అంటే దానిలో గ్రేడ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ మనకి 1, 2, 3, 4 అని ఉంటాయి. సో, హ్మ్. అది ఎక్కువగా అవుతున్న కొద్దీ ఏంటంటే సరౌండింగ్ ఆర్గాన్స్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ అనేది యూరినరీ బ్లాడర్‌లో యూరిన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బవెల్స్ హ్మ్. అంటే మనం మోషన్ ఎళ్ళే పైప్‌లో కూడా అది ఇన్వేడ్ అయిపోయి మనకి మోషన్‌లో కూడా ప్రాబ్లమ్స్ బ్లడ్ రావడము అదంతా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతా ఉంటుందండి. సో, వన్స్ మనకి ప్రాబ్లమ్ డయాగ్నోసిస్ అయినప్పుడు రెగ్యులర్‌గా ట్రీట్మెంట్స్‌లో ఉండడము, రెగ్యులర్‌గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
అంటే ఎందుకు వస్తుంది మ్యామ్ ఇలాంటి సమస్య అనేది ఎక్కువగా కొంతమందిలో చూస్తూ ఉంటాం? సో, ఇది బేసిక్‌గా చెప్పాను గదా! చాలా థియరీస్ అని ఉన్నాయి. కొన్ని ఏంటంటే రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటాం. ఒకవేళ సర్విక్స్ అంటే కింద భాగం చాలా టైట్‌గా ఉన్నా గానీ రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటే మెన్స్ట్రుయేషన్ అనేది కింద వెజైనాలోకి మొత్తం కంప్లీట్‌గా రాకుండా ఒక్కొక్కసారి వెనక్కి బ్యాక్ ఫ్లో అంటారు. హ్మ్. సో, కిందకి రాకుండా బ్యాక్ ట్యూబ్స్ నుంచి బయటికెళ్ళి అబ్డామినల్ క్యావిటీలో ఎళ్ళడం వల్లనో కొన్ని కొన్ని ఇమ్యూన్ థియరీస్ అంటే దాంట్లో ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇలాంటివి వచ్చే సందర్భాలు కొన్ని కొన్ని జెనెటిక్‌గా ఫ్యామిలీస్‌లో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ రన్ అయ్యే అవకాశం అది ఉంటుంది. అంటే ఫ్యామిలీలో కూడా జీన్స్ ఫ్యామిలీ పరంగా హిస్టరీ ఉంటే కూడా ఎండోమెట్రియోసిస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అంటే లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండారు మ్యామ్? మరి ఒకవేళ ఈ సమస్యతో ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలంటారు? లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా డిఫరెన్స్ అంటే ఏం లేదు. గుడ్ డైట్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజెస్ చేయడము. యంగ్ గర్ల్స్‌లో మనం మాట్లాడుకున్నాం డిస్మెనోరియా. అలా డిస్మెనోరియా ఉంది, ప్రాబ్లమ్ ఉంది అంటే మాత్రం దానికి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎక్సర్‌సైజెస్ ద్వారా యోగా గానీ, సింపుల్ ఎక్సర్‌సైజెస్ ద్వారా గానీ, ఇవన్నీ పద్ధతుల ద్వారా చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయొచ్చు. కానీ ఇలా ఒకసారి ఉంది అంటే మాత్రం రెగ్యులర్ విజిట్స్‌లో ఉండడము, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే మనకి ట్రీట్మెంట్ కూడా ఎన్ని మంత్స్ ఉండొచ్చు? మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ట్రీట్మెంట్స్ ఉందంటారా? ఇన్ని మంత్స్ అని పర్టిక్యులర్ ఉండదండి. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో, కొంతమందికి ఓన్లీ ఓవరీలో సిస్ట్ వచ్చి ఉండొచ్చు. కొంతమందికి కంప్లీట్‌గా అన్ని ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. కొంతమందికి ఓన్లీ కొంచెం ప్రాబ్లమే ఉండి ఉండొచ్చు. సో, ఇన్ని మంత్స్ కోర్స్ అని ఏమీ ఉండదు. డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వాళ్ళకి ఏం సింప్టమ్ వస్తుంది, వాళ్ళకి ఏ ఆర్గాన్ చాలా ఎఫెక్ట్ అయింది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంట. రిపీట్ అయ్యే అవకాశం ఉందండి. రిపీట్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.